యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల భర్తీ ప్రక్రియ నత్తనడక తలపిస్తోంది. మే 21, 2024తోనే గడువు ముగిసిన ఇన్ఛార్జీల పాలనలోనే యూనివర్సిటీలు కాలం వెళ్లదీస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల సమయంలో సీఈసీ అనుమతి తీసుకుని హడావిడిగా సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేసినా ఇప్పటికీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. మంత్రుల మధ్య ఆధిపత్య ధోరణితో వీసీల నియామక ప్రక్రియ ముందుకు పడడం లేదు. మంత్రులను కాదని నిర్ణయం తీసుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకం నత్తనడకన సాగుతోంది. ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవడం అనుకున్నంత ఈజీగా ఏం లేదు. వీసీల అపాయింట్మెంట్ ది అదే దుస్థితి. ప్రతి దాంట్లో మేమున్నామంటూ మంత్రుల కిరికిరి నడుమ ప్రభుత్వంలో ఏది ఒక పట్టాన ముందుకు కదలడం లేదు. అయిందానికి కాందానికి మంత్రివర్గ సహచరులే కాళ్లల్లా కట్టబెడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ కు సుర్రుమంటోందట. కానీ ఏం చేస్తాడు పాపం? కనీసం అటున్న పుల్ల తీసి ఇటు పెట్టలేకపోతున్నాడని వినికిడే. కుచ్ నహీ బిగాడ్ సక్తే, దట్ ఈజ్ కాంగ్రెస్. ప్రజాస్వామ్యమా మజాకా? ఎవరి వలనైనా ఏదైనా పని కాకుంటే ఆ వాడితో ఊరి కాలదు, పీరు లేవదు అంటుంటారు కదా. ప్రభుత్వంలో రేవంత్ రెడ్డిది కూడా సేమ్ టు సేమ్ అదే పరిస్థితి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేని దుస్థితి. కొన్ని తప్పనిసరిగా అధిష్టానానికి చెప్పి చేయాలి, మరికొన్ని అనివార్యంగా సహచర మంత్రులను ఒప్పించి చేయాలి, ఇంకొన్ని అనుచరుల కోసం చేయాలి. ఏ మాత్రం తేడా జరిగినా ఇక ఆ పని అటకెక్కి సుదీర్ఘకాలం వాయిదా వేయాల్సిందే. ఎప్పటికో మోక్షం కలిగి అనుకూల పరిస్థితులు వస్తే అప్పుడు సదరు ఫైలును మళ్లీ కదిలించాలి. సరిగ్గా ఇలాంటి వ్యవహారమే విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక ప్రక్రియ. ఎప్పుడో జనవరిలో ప్రారంభమై ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పదవీ కాలం మే 21, 2024తో ముగిసింది. గడిచిన 45 రోజులుగా విశ్వవిద్యాలయాలన్నీ ఇన్ఛార్జీల పాలనలో ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నా కూడా అన్ని యూనివర్సిటీల వీసీల నియామకం కోసం ఉన్నత విద్యాశాఖ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకొని హడావిడిగా సెర్చ్ కమిటీలను వేసింది. యూజీసీ నుంచి ఒకరు, సంబంధిత యూనివర్సిటీ ఈసీ నుంచి ఒకరు, ప్రభుత్వం తరపున సిఎస్ నామినీగా ఆ త్రిసభ్య కమిటీలన్నీ ఏర్పాటయ్యాయి. కాగా ఎగ్జిక్యూటివ్ కమిటీ లేని కారణంగా ఒక్క కాకతీయ యూనివర్సిటీ వీసీ నియామకం కోసం మాత్రం ఇంకా సెర్చ్ కమిటీ ఏర్పాటు కాలేదు. ఇక మిగిలిన కమిటీ ఫైల్స్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వెళ్లి దాదాపు 45 రోజులైనా అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఫాలో అప్ లో భాగంగా ఆ దస్త్రాన్ని సీఎం కు పంపి ఆయన ఆమోదంతో తేదీ ప్రకటించి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సెర్చ్ కమిటీలను సమావేశపరచాల్సి ఉంది. వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల కోసం మొత్తం 312 మంది అధ్యాపకుల నుంచి దాదాపు 1382 దరఖాస్తులు అందాయి. ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. సెర్చ్ కమిటీలు సమావేశమై వీటన్నింటినీ ఫిల్టర్ చేసి ముగ్గురితో 10 షార్ట్ లిస్టులు తయారు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ద్వారా ఆ జాబితా గవర్నర్ కు వెళ్తుంది. ఛాన్సలర్ హోదాలో ఆయన ఒక్కో యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ను ఎంపిక చేసి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దాని ఆధారంగా ప్రభుత్వం వీసీ నియామక ఉత్తర్వులు జారీ చేస్తుంది.